కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పెద్దలకి ఇక్కడ నుంచి చందా వేసి మా కార్మికులందరూ కష్టపడ్డ వాళ్ళ జీతాలకి చందా తీసుకొని ఆయన ఒక పెద్ద విగ్రహం కట్టిస్తాడంట. తప్పు కాదు. ఇప్పుడు కార్మికులు ఉన్న పిల్లల వాళ్ళ కోసం ఆయన చందా వేసి వాళ్ళ కోసం ఏమైనా చేస్తాము, చనిపోయిన వాళ్ళ కుటుంబం ఏమైనా చేస్తామని ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు దాదాపు 42 రోజుల తర్వాతనే రెస్పాండ్ అయినారు. అండ్ అది కూడా జస్ట్ చర్చలకు మాత్రమే పిలిచినారు, మమ్మల్ని మాకేం సాటిస్ఫాక్షన్ లేదు ఆ చర్చల్లో అని చెప్పేసి కార్మికులు చెప్తున్నారు. కార్మికులు ఎట్లా సాటిస్ఫాక్షన్ అవుతారండి? గవర్నమెంట్ తీసుకొని ప్రైవేట్ చేసారు. ప్రైవేట్ చేసిన తర్వాత వీళ్ళకి ఇచ్చే ఏం లాభాలు ఉన్నాయి? వీళ్ళకి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎట్లుంటది? వాళ్ళు ఆలోచించాలి కదా. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడ నుంచి మొత్తం తెలంగాణ మొత్తం బస్ వేసుకొని రేట్ ఎండలు గానీ వర్షాలు పడ్డా గానీ చలికి గానీ వాళ్ళు తిరుగుతుంటారు. యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు పడే బాధలు ఇవన్నీ ఎవరు చూడాలి? ఇప్పుడు గవర్నమెంట్ కు ఉంది అంటే వాళ్ళకి కొన్ని రాయితీలు వస్తాయి, దాన్ని బట్టి వాడి పిల్లల భవిష్యత్తు ఉంటుందని వాళ్ళు ఆలోచిస్తాడు. ప్రైవేట్ పరం అయిన తర్వాత వీళ్ళ భక్తులు ఏంది? ఇప్పుడు ఒక కార్మికుడు చచ్చిపోతే దాని గురించి ప్రతిపక్షాలు గాని ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు గాని, ఇప్పుడైతే ఉన్నాడు మినిస్టర్ ఉన్న రవాణా శాఖ మంత్రి, ఆయన ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తుండే ఆయన?